అధ్యాయముకు మనం చేరుకున్నాం. లేవి కాండము 11 అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయము వివరణ మనం చూసుకుంటూ వెళ్తున్నాం. లేవి కాండము 11 అధ్యాయం. ఈ లేవి కాండము 11 అధ్యాయంలో ఏమి రాయబడి ఉన్నాయి అంటే, ఈ లేవి కాండం 11 అధ్యాయముకు ఉద్దేశం ముందు తెలిస్తే ఈ యొక్క వచనాలన్నీ, ఈ యొక్క అధ్యాయంలో ఉన్న వచనాలన్నీ మనకు అర్థమవుతాయి. ప్రాముఖ్యంగా లేవి కాండం 11 అధ్యాయం ఉద్దేశం ఏంటో చూడండి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహార నియమాలు మరియు పవిత్రతకు సంబంధించిన నిబంధనలు. అంటే దేవుడు ఇశ్రాయేలుకు, తన జనాంగానికి ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి తినచ్చు, ఏవి తినకూడదు, అంతేకాకుండా పవిత్రతను కూడా కాపాడుకోవాలి. అంటే కొన్ని అపవిత్రమైనవి తింటే మీరు పవిత్రతను కోల్పోతారు. కనుక తినే విషయంలో కూడా దేవుని పట్ల ఎలా ఉండాలి అంటే, మనం తినే తిండి కూడా పవిత్రతతో కూడిందై ఉండాలి. అందుకే చూడండి, మనం అన్ని గుళ్ళ దగ్గర ప్రసాదాల విషయంలో కానీ, అంటే విగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, ఎందుకంటే ఆ జాగ్రత్తలు క్రైస్తవులు కూడా తీసుకుంటూ ఉంటాం. ఏది పడితే తినం, ఎక్కడ పడితే అక్కడ తినం. ఎందుకంటే మనం ప్రభు బలలో చేయి వేస్తున్నాం. ఈ బలలో చేయి వేస్తున్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అది ముట్టుకునే పరిస్థితి అయితే ఉండకూడదు. ఇది కొత్త నిబంధన. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహార నియమాలు అంటే రకరకాలుగా ఈ 11 అధ్యాయం అంతా కూడా ఎటువంటివి తినచ్చు అంటే, ఏవి తినచ్చు అంటే పవిత్రమైనవి తినాలి, అలాగే అపవిత్రమైనవి తినకూడదు. అసలు పవిత్రమైనవి దేవుడు ఏమని చెప్పాడు, అపవిత్రమైనవి ఏం చెప్పారో అవి ఈ గ్రంథంలో లేదంటే ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి. ఆ పవిత్రమైనవి మాత్రమే ఇశ్రాయేలు తినాలి. అపవిత్రమైనవి మీరు తింటే మీరు యెహోవా దేవునికి అసహ్యులుగా మారిపోతారు, లేదంటే దేవుడు మిమ్మల్ని అసహ్యించుకుంటాడు. మీరు హేయము అన్నాడు గ్రంథంలో. కనుక 11 అధ్యాయం 47 వచనాలు ఉన్నాయి. ఈ 47 వచనాలను 5 భాగాలుగా విభజించుకొని చూడండి. లేవికాండం 11 అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనకి తేటగా అర్థం కావడానికి, మొదటి 8 వచనాల్లో ఏముంటుందంటే, భూమి మీద చలించే జంతువులు అంటే భూచరములకు సంబంధించిన నియమాలు. అంటే భూమి మీద ఉంటాయి ఇవి. ఈ జంతువులన్నీ కూడా భూమి మీద తిరుగుతూ సంచరిస్తూ ఉండేవి. ఆ భూచరాలు అన్నాడు. చరము అంటే అర్థం ఏంటి? చలించేది, నడిచేది. కనుక భూచరాలన్నీ కూడా ఈ మొదటి 8 వచనాల్లో ఉంటాయి. తర్వాత లేవికాండం 11 అధ్యాయం 9 నుండి 12 వచనాలలో జలచరాలు అంటే, ఇవి జలచరాలు అన్న మాటకు అర్థం ఏంటి? నీటిలో ఉండేవి. అంటే నీటిలో ఉండే వాటిలో ఏవి తినాలి, ఏవి తినకూడదు. మూడో భాగం 13 నుండి 23 వచనాల్లో ఆకాశ చరాలు అంటే ఆకాశంలో ఎగిరేవి మరియు కీటకాలు. మనందరికీ తెలుసు కీటకాలు అంటే పురుగులు. కనుక ఆకాశంలో ఎగిరే పక్షులు మరియు కీటకముల గురించి నియమాలు, ఏవి తినచ్చు, ఏవి తినకూడదు. నాలుగో భాగం అపవిత్రత మరియు శుద్ధీకరణ. అంటే ఇక్కడ ఈ భాగం ఏంటంటే, ఈ మూడు కూడా భూమి మీద ఉండేవి, నీటిలో ఉండేవి, ఆకాశంలో ఎగిరేవి. ఈ మూడిట్లో కూడా ఏవైతే మనిషి తిని అపవిత్రత అవుతాడో, ఆ అపవిత్రత పోవాలంటే ఎలా? ఒకవేళ పొరపాటున తినేస్తే అపవిత్రత కలుగుతుంది. ఆ అపవిత్రత పోవడానికి ఏం చేయాలి అన్న నియమాలు ఇక్కడ ఉంటాయి. చివరి భాగం అసలు ఈ లేవికాండం 11 అధ్యాయం ఎందుకోసం రాయబడింది అంటే, ప్రాముఖ్యంగా పవిత్రత అన్న మాట వాడారు. లేవికాండం 11 అధ్యాయం అంతా కూడా జంతువులు, జలచరాలు, భూచరాలు, ఆకాశచరాలు ఇవన్నీ తింటే మనిషి అపవిత్రత అవుతున్నాడు అనే ఉద్దేశం కలిగి, ప్రాముఖ్యంగా ఎందుకు ఈ అధ్యాయం చెప్పబడింది అంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి, తమ పవిత్రతను కాపాడుకోవాలి. ఆ పవిత్రతను కాపాడుకోవడమే ఇశ్రాయేల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అని ఈ 11 అధ్యాయం తెలియజేయడానికి కొన్ని మాటలు ఈ చివరి 3 వచనాల్లో ఉంటాయి. రైట్. కనుక లేవికాండం 11 అధ్యాయం అనగానే మనం వెంటనే గుర్తుండాల్సింది ఏంటంటే, లేవికాండం 11 అధ్యాయం ఇశ్రాయేలుకు దేవుడు ఏవి తినాలి, ఏవి తినకూడదో తెలియజేశాడు. తద్వారా వాళ్ళు తమ పవిత్రతను కాపాడుకోవాలి. దానియేలు గురించి మీరు విన్నారా? దానియేలు గురించి
దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు స్నేహితులు అందరూ ఉన్నారు. రాజుగారి భోజనం వాళ్ళు ఏం చేశారు? తినలేదు. ఎందుకంటే దానియేలు గురించి ఒక మాట చదువుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథం 1:8 చూడండి. అంటే ఎంతగా భోజనం విషయంలో దానియేలు గారు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. అంటే చాలామంది చూడండి భోజనం కనబడగానే ఎగబడిపోతారు. భోజనం ఉంటే కొంతమంది భోజనం కోసం వెళ్తారు. అమ్మ అలాంటి వాళ్ళు ఉంటారా? ఆ భోజనాలు ఉన్నాయా? ఆ భోజనాలు ఉంటే ఆ రోజే కనబడతారు. మిగతా రోజులు కనబడరు. ఎక్కువ శాతం అందరినీ చెడు ఉద్దేశం కాదు. ఎక్కువ మనసులో కూడా భోజనాలు ఉంటే వెళ్ళాలి అన్న బ్యాచ్ కూడా ఉంటారు. తప్పేమీ లేదు. అది ఒరిజినల్. కానీ భోజనం మీద దృష్టి కాదు గానీ, తన పవిత్రతను ఎలా క్రైస్తవుడు ఏం చేయాలంటే భోజనం పక్కన పెట్టండి. ఉన్నా లేకపోయినా ఏదుంటే తింటాం అంతే. లేకపోయినా పర్వాలేదు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూసారా? అంటే తన జీవితంలో అపవిత్రత అనేది నాలోకి రాకుండా దానియేలు తినే అన్నం కానీ తినే భోజనం కానీ తాగే ద్రాక్షరసంలో కానీ పవిత్రంగా ఉండాలి. రాజుగారు తిన్నా నాకు వద్దు, అది రాజుగారి భోజనమే కానీ వద్దు అంటే కారణం ఒకటి అర్థమవుతుంది. దానియేలు ఖచ్చితంగా తన జీవితంలో పవిత్రతను కాపాడుకోవడానికి తినే తిండి, త్రాగే పదార్థాలు అన్నీ కూడా చాలా జాగ్రత్త ఉండాలి క్రైస్తవుడికి. రైట్. ఈరోజు ఈ లేవికాండం 11వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనము చూడగలిగితే మరొకసారి ఈ 8 వచనాలు ఏముంది? మనం లోపలికి వెళ్తున్నాం. భూచరములకు సంబంధించిన నియమాలు. భూచరములు అంటే భూమి మీద చరించేవి లేదా భూమి మీద కదిలేవి, భూమి మీద జీవించేవి. చదువుదాం లేవికాండం 11వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుదాం. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును అన్నాడు. అంటే మోషే అహరోనులు పిలిపించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, అహరోను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, ఏవి తినాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏవి తినాలి, ఏవి తినకూడదు. 3, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును గాని నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు, అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు. 7, పంది విడిగా నుండి 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. 8 వచనాలు చదివాను, చూడండి బోర్డు మీద. అంటే ఇశ్రాయేలు ఇప్పుడు ఏం తినాలి? క్లారిటీగా విందాం. నెమరు వేసేది తినచ్చు, నెమరు వేసేవి తినచ్చు. రెండో కండిషన్, కింద కాళ్ళకు 2 డెక్కలు చీలుంటాయి. 2 డెక్కలు కూడా చీలు ఉండాలి. 2 డెక్కలు చీలిపోయి ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం చూస్తాం చాలా వాటి జంతువులకి డెక్క ఉంటుంది కానీ చీలదు కొన్నిటికి. కానీ డెక్క ఉండి 2 మధ్యలో గ్యాప్ ఉండాలి, చీలాలి. డెక్కలు చీలాలి, నెమరు వేయాలి. ఈ 2 కండిషన్స్ ఉంటే అవి మీరు తినవచ్చు. ఉదాహరణ, ఎద్దు తినచ్చు, గొర్రె తినచ్చు, మేక తినచ్చు. ఎందుకంటే ఇవి నెమరు వేస్తాయి. ఆవు నెమరు వేస్తుంది. నెమరు వేయడంతో పాటు ఆవు కాళ్ళు చూస్తే మీరు ఆ గిట్టలు ఉంటాయి, అవి 2 చీలు ఉంటాయి. అంటే నెమరు వేయాలి, డెక్కల కిందన చీలు ఉండాలి. పైగా ఒంటి చూసారనుకోండి, ఒంటి నెమరు వేస్తుంది తిన్నది ఒక దగ్గర కూర్చొని, కానీ ఒంటి గిట్టలు చీలిపోయి ఉండవు. మీరు చూడండి, ఒంటి గిట్టలు కలిపి ఉంటాయి, ఆ మధ్యలో చీలిక ఉండదు. అలాగే పందికి చీలు ఉంటాయి కానీ పంది నెమరు వేయదు. 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఇశ్రాయేలుకి చెప్తున్నవి. పంది నెమరు వేయదు, ఒంటె నెమరు వేస్తుంది, కుందేలు నెమరు వేస్తుంది. అయితే ఒంటె కుందేలు నెమరు వేస్తుంది కానీ ఒంటెకి కుందేలుకి వాటి కాళ్ళకు చీలికలు ఉండవు.
పందికి చీలికలు ఉంటాయి, కానీ పంది నెమరు వేయదు. అందుకని ఒంటె, పంది, కుందేలు తినకూడదన్నాడు. ఆవు, గొర్రె, ఎద్దు, మేక ఇవి తినొచ్చు. అంటే నెమరు వేయాలి, డెక్కలు ఎలా ఉండాలి? చీలుండాలి. నెమరు వేయాలి, చీలుండే వాటిని నిరభ్యంతరంగా మీరు తినొచ్చు. ఒకవేళ ఒంటె గాని, పంది గాని, కుందేలు గాని మీరు తింటే మీరు అపవిత్రపరచబడినవారు, మీరు అపవిత్రులు అని చాలా జాగ్రత్తగా దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ కండిషన్ వర్తించదు. ఎందుకంటే ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది. ఇది మనకు వర్తించదు. అయితే ఒకటి వర్తించదు గాని ఇది మంచిదా అని మీరు అడిగితే ఇది మంచిది. పంది తినడం మంచిది కాదు వాస్తవానికి. తిన్నవాళ్ళు ఉన్నారా? తినండి, తినొచ్చు, ఇబ్బంది అయితే లేదు. కానీ పంది తినడం ఆరోగ్యానికి మంచిదైతే కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం ఏం తినాలో దేవుడు ఆ రోజున ఇశ్రాయేలుకి చెప్పిన ఆజ్ఞలు ఈరోజు మేము తినకూడదంటే తిన్నవాళ్ళు ఉన్నారు, బాగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఒక ఆరోగ్యానికి సూత్రంగా ఆరోగ్యం కలిగి ఉండాలి అంటే ఇవి ఆరోగ్య కోసమే చెప్పాడు తప్ప కొత్త నిబంధనలో మనం ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా పవిత్రమే. కానీ ఇది ఇశ్రాయేలుకి సంబంధించిన వాటిలో మాత్రం నెమరు వేసేదే తినాలి, డెక్కలు కలిగి ఉండేదే, 2 డెక్కలుండి చీలికలు ఉండేవే తినాలి. ఇక్కడ క్రైస్తవులకు ఒక ఉద్దేశం చెప్తాను నేను. నెమరు వేయడం అంటే అర్థం ఏంటి? నెమరు వేయడం అంటే అర్థం ఏంటంటే మనందరం తెలుసు, ధ్యానించడం. అందరూ వినండి. నెమరు వేయడం అంటే ధ్యానించడం. క్రైస్తవులు ఏదైతే వాక్యాన్ని మనం వింటున్నామో ఇంటికెళ్ళి ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వాళ్ళతోనే సహవాసం చేయాలి. నెమరు వేయరు కొంతమంది. ఇప్పుడు ఎంతమంది అమ్మ ఇక్కడ చెప్పిన వాక్యం ఇంటికెళ్ళి చూసే వాళ్ళు ఉంటారు మీలో? ఎవరికి వాళ్ళు మీరు పరీక్షించుకోండి ఒకసారి. ఒక ఆదివారం చెప్పిన ప్రసంగం లేదా ఒక శుక్రవారం, ఒక మంగళవారం, ఒక బుధవారం, ఒక గురువారం చెప్పిన ప్రసంగాలు ఎంతమంది ఇంటికెళ్ళి బుక్కులు తీసి మరొకసారి గ్రంథం దగ్గర పెట్టుకొని ఇలా ఉందో లేదో చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు వాస్తవం ఒరిజినల్గా? ఆలోచించండి. నెమరు వేయం మనం. నెమరు వేయడం అంటే ఉద్దేశం ఏంటంటే ధ్యానించుట. ఇస్సాకు ధ్యానించాడా? ఆదికాండం 24:63లో ఇస్సాకు ప్రతిరోజు సాయంకాలంలో అతనికి ఒక అలవాటు ఉంది, ధ్యానించడం అలవాటు. ధ్యానించడం అంటే మెడిటేషన్ అంటారు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదివేవాడు కాదు, ధ్యానించేవాడు ధన్యుడు. ఏ మాటలైతే ఈరోజు మాట్లాడారో, ఏ ప్రసంగం అయితే సేవకుడు చెప్పాడో, దేవుడు మాట్లాడాడో, ఆ మాటలు ఇంటికి వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేసుకొని నేను అలా ఉన్నానా, నా జీవితం అలా ఉందా అని ఎవరైతే నెమరు వేస్తారో అలాంటి నెమరు వేసే వారితో నేను సహవాసం చేయాలి. కొంతమంది వింటారు కానీ విడిచిపెట్టే వాళ్ళతో ఉపయోగం ఏముంది? అందుకే ఇక్కడ ఉద్దేశం నెమరు వేసిందే మీరు తినాలి అన్నాడు. నేనైతే ఏమంటానంటే అలా నెమరు వేసి ధ్యానించిన వాళ్ళతో నేను సహవాసం చేయాలి. అది నా అలవాటు. మిగతా వాళ్ళకి అపవిత్రమైన పరిస్థితులు. ఎందుకంటే వింటారు కానీ పాటించకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అపవిత్రత. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళ పవిత్రత. వాక్యాన్ని ధ్యానించేవాడు పవిత్రంగా కాపాడుకుంటాడు, వాక్యాన్ని ధ్యానించలేనివాడు అపవిత్రత కలిగి ఉంటాడు. ఇక్కడ నెమరు వేసేది ఎందుకు ఇశ్రాయేలు తినాలి అంటే నెమరు వేయడు, రెక్కలు ఆ డెక్కలు చీలి ఉండేవి తినాలి. ఇది క్రైస్తవులకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే నెమరు వేయడం, ధ్యానించడం. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. కొంతమంది చూడండి ఉదయాన్నే లేచి మెడిటేషన్ చేస్తారు ఆరోగ్యం కోసం. నేను చాలామందిని చూశాను. అంటాడు మంచిదే చెయ్యండి. వాక్యం ధ్యానించరు, ముక్కు పైకి గాలి వదిలేసి దీన్ని మాత్రం ఎంత శ్రద్ధగా తీసుకుంటారో. వాక్యాన్ని ధ్యానించి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఇది ఉంటుంది, అది ఉండదు. రెండు నేను వద్దని చెప్పట్లే. అది ఎంతగా శ్రద్ధ తీసుకున్నామో ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటాడు దాన్ని. చాలామంది మెడిటేషన్ కోసం క్లాసులు జాయిన్ అయిన ఉన్నారు. వాక్యం చెప్పమని ఒకరు రారు, వాక్యం నేర్పించండి అని ఎవరు రారు. మెడిటేషన్ చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలండి. ఎన్ని సంవత్సరాలు బతికేస్తావు బాబు భూమి మీద? 80-90 బతికేస్తాను. ఎవరిని ఉద్ధరించడానికో? దాని మీద శ్వాస మీద ధ్యాస, వాక్యం మీద ధ్యాస ఉండదు. వాక్యం నేర్పించండి అని ఎవరైనా చూసారా? బ్రదర్ మాకు వాక్యం నేర్పించండి బ్రదర్, మా పిల్లలకు వాక్యం నేర్పించండి, మా పిల్లల వాక్యం నేర్పించండి అంటే జనరల్గా చెప్తున్నాను. దానికైతే డబ్బులు పెట్టి మరి మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి. మెడిటేషన్ క్లాసెస్ నాగులపల్లి ఆ పక్కన బోర్డ్స్ చాలా చూశాను నేను. అంటే ఇక్కడే కాదు చాలా చోట్ల. అంటే మెడిటేషన్ అనేది ప్రాముఖ్యమే. మన శరీరాన్ని ధ్యాస పెట్టుకోవడం, వాక్యం కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేయడం ఉండాలి. చదివింది మరలా చదవాలి, మరలా ధ్యానించాలి. ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తావో అంతగా నీ హృదయం పవిత్రంగా మారిపోద్ది.
కేవలం చదివి లొడలొడలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదివిస్తాను కదా ఇప్పుడు. ఏముంది చదవడం వల్ల ఏమీ లేదు. అందులో ఏముంది? ఏమి రాయబడింది? నేనేం తీసుకోవాలి? అది ధ్యానించడం. చాలామంది గ్రంథాన్ని చదువుతారు, కానీ ధ్యానించరు. చదవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో లేదా నెమరు వేస్తారో అది ఉపయోగం. ఆహా! ఇలా ఉందా? దేవుడు ఇలా చేయమన్నాడా? ఇలా బ్రతికితే అన్నాడా? అది గుర్తించుకొని తీసుకోవాలి. కానీ 10 వచనాలు అంటే 10 చదివేస్తారు. చదివేసావు బాబు? ఆ! చదివేసాను అయిపోయింది. ఏం తెలుసుకున్నావు? ఏమీ లేదు. ఏం చదివావో తెలీదు. అంటే చదువుతున్నారు తప్ప ధ్యానించట్లేదు. ఈరోజు భూచరములకు సంబంధించిన నియమాలు. ఇశ్రాయేలు ఏం తినాలి? నెమరు వేసేవి తినండి. డెక్కలు చీలి ఉండేవి తినండి. అందులో ఆవు, ఎద్దు, గొర్రె, మేక ఇప్పుడు మనం తింటాం గొర్రె, మేకలు. తప్పు లేదు. తప్పు లేదు. అలాగని పంది తినకూడదా? తినండి. తప్పేమీ లేదు. అంటే దేవుని చట్టం అయితే దాన్ని చెప్పట్లేదు ఈరోజు కొత్త నిబంధనలో. కాకపోతే ఆరోగ్యానికి మంచిదా అంటే ఆరోగ్యానికి మంచిదిగా ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తీసుకోవడమే. ఇది ఆరోగ్య సూత్రాలు కూడా దేవుడు తెలియజేశాడు. ఏది మంచి, ఏది చెడు. తింటే పాపమా? కాదు. తినొచ్చు. తింటే పాపమైతే కాదు. రైట్. 2 లేవికాండం 11వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. ఇక్కడ 9 నుండి 12 వచనాలలో జలచరములకు సంబంధించిన నియమాలు. నీటిలో సంచరించేవి. చదువుదాం. 9 నుండి 12. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములలోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి అంటే చెరువుల్లో కూడా. వేటికి అమ్మా చూడండి, అండర్లైన్ చేయండి. రెక్కలు, పొలుసులు ఉండును వాటిని తినవచ్చు. ఇక్కడ కండిషన్ పెట్టారు. రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. రెక్కలు పొలుసులు ఉండేవి తినచ్చు. 10 సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరముల్లోనూ, సమస్త జల జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అన్నాడు. అవి మీకు హేయములుగానే ఉండవలను. వాటి మాంసమును తినకూడదు. వాటి కళేబరములు హేయములుగా ఉంచుకొనవలను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. పీతలు తినకూడదు, రొయ్యలు తినకూడదు. ఇశ్రాయేలీలు రొయ్యలు తినకూడదు, పీతలు తినకూడదు. ఎందుకంటే పీతలకి పులుసులు ఉండవు. పీతలు, రొయ్యలు ఇశ్రాయేలు తినకూడదు. కండిషన్ అది. ఇప్పుడు మీరు తింటేమో పీతలు, రొయ్యలు తిన్నా అది ఆరోగ్యానికి లాభం అయితే కాదు. పీతలు రకరకాల కండిషన్లు, అనారోగ్యానికి కూడా కండిషన్స్ ఉన్నాయి. చేపలు తినచ్చా? తినచ్చు. నిరభ్యంతరంగా తినచ్చు. సీ ఫుడ్ అంటాం కదా. అంటే అన్ని సీ ఫుడ్స్ తినకూడదు. అందులో కొన్ని మాత్రమే. ఆరోగ్యానికి మళ్ళా పీతలు తింటే పాపమా? కాదు, తినచ్చు. రొయ్యలు తింటే పాపమా? కాదు, తినచ్చు. కానీ ఏది మంచి, ఏది ఆరోగ్యమో, ఏది అనారోగ్యమో దేవుడు తెలియజేశాడు అంతే. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో రెక్కలు పొలుసులుంటే వాటిని ఏం చేయొచ్చు? మీరు హ్యాపీగా తినచ్చు. చేపలకి రెక్కలు ఉంటాయి, చేపలకి ఏముంటాయి? పొలుసులు ఉంటాయి. అది చెరువులోనైనా, నదుల్లోనైనా, సముద్రంలోనైనా మీరు నిరభ్యంతరంగా తినచ్చు. మిగిలినవి ఏవి తినకూడదు. అది దేవునికి ఏమన్నాడు? హేయము అన్నాడు. అది ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞ. అమ్మ ఈ రోజైతే ఏ ఆజ్ఞలు లేవు. నిరభ్యంతరంగా మీ ఓపిక ఏదైనా తినచ్చు. దానివల్ల పరలోకం వెళ్ళడమా అలాంటి సంబంధమే లేదు. అయితే నాకు ఎప్పుడు గ్రంథం చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు వద్దన్నాడంటే ఈరోజు కొత్త నిబంధనలో కూడా అది ఏదో మంచి ఉద్దేశంతోనే దేవుడు తెలియజేసి ఉంటాడు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఎందుకు వద్దన్నాడంటే ఆరోగ్యాన్ని బట్టి సూత్రాలు. కొన్ని ఆరోగ్యానికి మంచివి కాదు, కొన్ని ఆరోగ్యానికి మంచివి. అందుకే నేను ఎలా తీసుకుంటానంటే నా ఉద్దేశం చెప్తున్నాను. అందరూ ఇది పాటించాలని చెప్పను. నా ఉద్దేశం ఏంటంటే గ్రంథం ఆలోచన బట్టి దేవుడు ఇశ్రాయేలుకు వద్దన్నాడంటే ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి చెప్పుంటాడు. అందుకే ఈరోజు వాటిని నేను కూడా తినకూడదు అన్న ఆలోచన. ఏవైతే తినండి అన్నాడో అవి మంచిది, అవి తింటాం. అలాగని తిన్న వాళ్ళందరూ పాపులు, దోషులు అంటే పొరపాటు. అది తప్పేమీ కాదు, తినచ్చు, నిరభ్యంతరంగా తినచ్చు. దానివల్ల నరకంగా వెళ్ళిపోతాం, తప్పు. అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు, వాళ్ళు మాత్రం తినకూడదు. పాత నిబంధనలో లేవీకాండం అంతా కూడా ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలు. అది ఇశ్రాయేలు ఉద్దేశం పెట్టి చెప్పాడు తప్ప క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఎవరైనా ఏదైనా నిరభ్యంతరంగా ఈ భూచరాలు కానీ, జలచరాలు కానీ, ఆకాశ పక్షులు కానీ ఏదైనా తినచ్చు. ఇప్పుడు నెంబర్ 3 లేవీకాండం 11వ అధ్యాయం 13 నుండి 23 వచనాలు. ఇక్కడ ఆకాశ చరములు మరియు కీటకములు అని రాశాను. ఆకాశ చరాలు ఆకాశంలో ఎగిరేవి, ఆకాశంలో ఎగిరే పక్షులు, కీటకాలు. చదువుదాం ఒక మాట. 13 పక్షులలో
వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఏంటి పక్షుల్లో తినకూడదు? పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు. చూడండి పక్షులు. కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలం. ఇవి తినకూడదు. ఇక్కడ సింపుల్గా నేను అన్నిటి కలిపి ఒక మాట రాశాను చూడండి. మాంసాహార పక్షులేవి ఇశ్రాయేలీలు తినకూడదు. అంటే మాంసాహార పక్షులంటే ఏ పక్షి అయితే మాంసం తింటుందో, ఏ పక్షి అయితే మాంసాన్ని భక్షిస్తుందో ఆ పక్షులు మనం ఏం చేయకూడదు? ఇశ్రాయేలు ఏం చేయకూడదు? తినకూడదు. చూడండి గద్దలు ఏంటంటే మాంసం ఎక్కడ దొరుకుతుందో చూస్తుంది. కోడి పిల్లలను కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. గబ్బిలం, గుడ్లగోబలు, రకరకాల పక్షుల పేర్లన్నీ రాసేసాడు. అంటే మాంసం తినే ఏ పక్షి కూడా ఇశ్రాయేలు తినకూడదు. కొంగలు ఇశ్రాయేలు తినకూడదు. కొంగలు చూస్తుంటాం మనం. కొంతమంది మన దగ్గర కూడా కొంగలు తింటారు చాలామంది. తప్పేమీ లేదు, తప్పేమీ లేదు. అయితే తినొద్దన్నాడు కాబట్టి దేవుడు ఏదో ఆరోగ్యపరంగా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. తిన్న వాళ్ళు తినచ్చా, తిన్నోళ్ళు ఏం చనిపోతారా, అలాంటి ఉద్దేశం చెప్పట్లే. ఆయన పాత నిబంధనల కాలంలో ఇశ్రాయేలుకి మాత్రమే వద్దన్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో భోజన విషయంలో మనకి ఎటువంటి ఆజ్ఞలు లేవు, ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఇది పాత నిబంధన వాళ్ళకి మాత్రమే. మరొకసారి ఇది పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలం నాటి ఇశ్రాయేలుకు మాత్రమే ప్రాముఖ్యంగా చెప్పబడిన ఆజ్ఞలు. కాబట్టి మాంసాహార పక్షులేవి మీరు తినకూడదు. కీటకాలకు వచ్చేసరికి కండిషన్ చదువుదామా? 20 చూడండి అందరూ. 11, 20, 21. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నీ మీకు హేయములు. అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును. నేత మిడత గాని, చిన్న మిడత గాని, ఆకు మిడత గాని, మిడతల్లో ప్రతి విధమైనది తినవచ్చును. ఇప్పుడు మిడతలు తినచ్చా, తినకూడదా? బాప్తిజం ఇచ్చి యోహాను ఏ కాలానికి చెందినవాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ధర్మశాస్త్ర కాలాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందుకే మిడతలు తిన్నాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. యేసుప్రభు కన్నా ముందొచ్చి 6 నెలలు పుట్టినటువంటి బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభు రాకముందే ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే 4వ వచనం, ఆయన వస్త్రధారణ, ఆయన భోజనం చదువుదాం. మత్తయి సువార్త 3:4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుతో కట్టిన ధరించుకునేవాడు. మిడతలను, అడవి తేనెయు అతనికి ఏంటి? ఆహారం. అంటే బాప్తిజం ఇచ్చే యోహాను ఏం తింటాడు? మిడతలు తినేవాడు. తినచ్చా? ధర్మశాస్త్ర ప్రకారం తినచ్చు. చూసారా? అంటే అంత క్లారిటీగా ఉన్నాడు యోహాను గారు. దేవుడు చెప్పాడు ఏం తినచ్చు, ఏం తినకూడదు. మరొకసారి 21 చూడండి. 21, 22. నేల మీద గంతులేస్తుంది. మిడత గెంతదా? నేల మీద గంతులేస్తూ కాళ్ళ మీద తొడలు ఉంటాయి దానికి. తొడలు గల పురుగులన్నీ తినచ్చు. అక్కడ మిడత గురించి చెప్పాడు, రకరకాల మిడతల గురించి. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు మిడతలు తినవచ్చు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను తిన్నారు. ఆయన ఆహారం అడవి తేనె, మిడతలు. మిడత, అడవి తేనె అతని ఆహారం. కాబట్టి ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే చెప్పారో, ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చాడో అది యోహాన్ గారు పాటించారా? అంటే తినే నియమాలు కూడా చాలా శ్రేష్టంగా చాలామంది మిడతలు తింటున్నాడు ఏంటి? ఆయన తినచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం మిడతలు తింటాడు, ఆహారంగా తీసుకున్నాడు. అంటే అవి ఇబ్బంది అయితే కాదనమాట ఆరోగ్యానికి. అది ఇబ్బంది అయితే కాదు. ఆయన తిన్నాడంటే ఇబ్బంది అయితే కాదు. పైగా అది దేవుని చట్టాన్ని నెరవేర్చాడు. అయితే ఇంకేవి తినకూడదు. పాకే పురుగులు ఉంటాయి, కీటకాల్లో కూడా పాకే ఉంటాయి. కానీ గంతులేసేవి మాత్రమే తినమన్నాడు దేవుడు. ఇది ఆకాశ పక్షులు, అలాగే కీటకాలు. నెంబర్ 4 లేవికాండం 11వ అధ్యాయం 24 నుండి 43. ఇక్కడ ఏం చెప్పాను మీ అందరికీ అంటే, ఈ 3 సందర్భాలలో అంటే భూమి మీద జంతువులు, నీటిలో చరాలు, జలచరాలు, అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులు మరియు కీటకాలు, ఈ 3 సందర్భాల్లో ఎవరైనా చచ్చిపోయినా ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అందుకే చూడండి, శవాన్ని ముట్టుకుంటారండి, భయం పడతారు కొంతమంది. అంటే పాత నిబంధనల కాలంలో దేవుడు ఏమన్నాడంటే చచ్చినది ఏది అంటే చచ్చిన జంతువే కానీ, చచ్చిన జలచరమే కానీ, చచ్చిన ఆకాశ పక్షే కానీ, చచ్చిన కీటకమే కానీ ఏది కూడా ముట్టుకోకూడదు.
అందుకే ఇక్కడ రాశాడు అపవిత్రమైన కళేబరాలు. కళేబరాలు అంటే శవాలు. అపవిత్రమైన కళేబరాలు ముట్టుకుంటే ఆ మనిషి అపవిత్రుడవుతాడు. ఇప్పుడు ఆ అపవిత్రత విషయంలో శుద్ధీకరణ ఎలా చేయాలి? అంటే ఎలా శుద్ధుడవుతాడు? తెలియకుండా చచ్చిపోయిన జంతువును ముట్టుకున్నాడు. చచ్చిపోయిన చేపను ముట్టుకున్నాడు. చచ్చిపోయినటువంటి ఆకాశ పక్షిని గాని, పురుగుని గాని ముట్టుకుంటే ఆ వ్యక్తి అపవిత్రుడు. ఎంతవరకు అపవిత్రుడు తెలుసా? సాయంత్రం వరకు అపవిత్రుడు అని రాస్తుంది గ్రంథంలో. ఈవినింగ్ వరకు ఆ వ్యక్తిని ఎవరు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి అపవిత్రుడు. మరి ఎలా పవిత్రుడు అవుతాడు? మరలా బట్టలు ఉతుక్కోవాలట. చదువుదాం. చదువుదాం. లేవికాండం 11వ అధ్యాయం 24. వాటి వలన మీరు అపవిత్రులగుదురు. వాటి కళేబరములను చూడండి. వాటి కళేబరం అంటే శవం. ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. అంటే సాయంకాలం వరకు ఆ వ్యక్తి అపవిత్రుడిగానే ఉంటాడు. 25. వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అని రాశాడు. 26. 2 డెక్కల గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు ఉండినవి మీకు అపవిత్రములు. అంటే మొదట్లో చెప్పుకున్నాం అమ్మ, నెమరు వేయలేంది డెక్కలు చీలింది ఉండదు. చూసాం కదా. అంటే ఒంటె కుందేలుకి ఏముండవు? డెక్కలు చీలుండవు, నెమరేస్తుంది. పందికి డెక్కల కింద కాళ్ళు చూసుంటాం మనం, కాళ్ళు చీలుంటాయి, కానీ పంది ఏం చేయదు? నెమరు వేయదు. అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఈ 26వ వచనంలో మరొకసారి ముందు భూచరాల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. చూడండి. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. రైట్. ఇక్కడ మరొక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. 27లో 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. 28లో మరలా బట్టలు ఉతుక్కుని. ఇదంతా కూడా అమ్మ సుమారుగా మీకు ఎంతవరకు ఉంటుందంటే 43వ వచనం వరకు రాశాను. చూడండి, ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. 24 నుండి 43 వచనాల్లో ఏముంటుందంటే ఒకే మాట ఉంటుంది. అపవిత్రుడయ్యాడు, వాడు శవాన్ని లేదంటే ఆ పురుగు యొక్క చనిపోయిన భాగాన్ని ముట్టుకున్నాడు కనుక వాడు అపవిత్రుడు. అపవిత్రుడైన ఎంతవరకు అపవిత్రుడు? సాయంకాలం వరకు. ఆ సాయంకాలం లోపల బట్టలన్నీ ఏం చేయాలి? మనోడు ఆ వ్యక్తి ఏం చేయాలి? బట్టలు ఉతుక్కోవాలి. సాయంకాలం వరకు మాత్రం అపవిత్రుడిగానే పరిగణించబడతాడు. ఇది చెప్పాడు. అలాగే కొన్ని పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. చూడండి, చాలా ఇంట్లో మట్టి పాత్రలు ఉంటాయి. పొరపాటున మట్టి పాత్రలో గనక ఏ పురుగైనా పడింది అనుకోండి, చచ్చిపోయింది ఏదైనా ఆ మట్టి పాత్రలో పడితే ఆ మట్టి పాత్రను పగలగొట్టాలి. కండిషన్ అది ఉండకూడదు ఇంట్లో. చదువుదాం, ఆ మాట చదువుదాం. 33. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలో దంతయు అపవిత్రమగును, మీరు దానిని పగలగొట్టవలెను. అంటే మట్టి పాత్రలు ఏం చేయాలి? వీటిలో ఏదైనాను అంటే ఇగో భూచరాలైనా, జలచరాలైనా, ఆకాశచరాలైనా ఏదైనా కూడా చచ్చింది ఏదైనా కళేబరమే. ఆ చచ్చినది ఏదైనా ఒకవేళ మట్టి పాత్రలో పడితే మీరు ఆ వ్యక్తి ఆ మట్టి పాత్రను ఏం చేయాలి? పగలగొట్టేసేయాలి. తర్వాత అక్కడ రాశాను చూడండి, తాకడం. మూడు కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి అమ్మ. మొదటిదేంటి? చచ్చిపోయిందని ముట్టుకోవడం. చచ్చిపోయిందని ముట్టుకున్నా అపవిత్రుడే. చచ్చిపోయింది మట్టి పాత్రలో పడినా ఆ మట్టి పాత్ర పగలగొట్టాలి. 3 ప్రాకే ఉంటాయి. ప్రాకేవి చైనీస్ వాళ్ళు చూసారా? చైనా వాళ్ళు అసలు కరోనా రావడానికి కారణం వాళ్ళే. పాములు, రకరకాల పాములు తినేసి దేవుడు అప్పటికే వద్దన్నాడు. ప్రాకేవేవి వద్దన్నాడు. ఒక మాట చదువుదామా? 42 నేరుగా 42 చూడండి అందరూ. 11:42. నేల మీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించున్నది. పాము ఎలా వెళ్తుందమ్మా? కడుపుతో చరించిన దానినైనను, 4 కాళ్ళతో చరించిన దానినైనను, చాలా కాళ్ళు గల దానినైనను మీరు తినకూడదు, అవి హేయములు. ప్రాకు జీవరాశుల్లో దేనినైనను, పాకేది, ప్రాకే జీవరాశుల్లో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు. వాటి వలన అపవిత్రులగినట్లు వాటి వల్ల అపవిత్రత కలుగు చేసుకోకూడదు అని రాశాడమ్మా. అంటే
టోటల్‌గా 11 అధ్యాయం 24-43లో ఒక వ్యక్తి అపవిత్రమైనటువంటి ఏదైనా చచ్చిన దాన్ని ముట్టుకుంటే తాకడం వలన అపవిత్రుడవుతాడు. సాయంకాలం వరకు అపవిత్రుడే. బట్టలు ఉతుక్కోవాలి. ఒకవేళ పాత్రలో పడింది పాత్రలు పగలగొట్టాలి. ప్రాకిన ఏ పురుగైనా, ప్రాకేది కడుపుతో సంచరించేది ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పాములు వీళ్ళందరూ అయ్యే తింటారాళ్ళు. అవే తింటారు. దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం హెచ్చరించాడు. ఈరోజు తిని కరోనా వైరస్ తీసుకొచ్చారు. వాటిని తిని ఆయా ప్రాంతాలకు విస్తరింపజేసి కరోనా వైరస్‌లో ఎంతమంది చనిపోయారో. ప్రతి కుటుంబం దగ్గరికి వచ్చేసింది కరోనా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని. కారణం పాములు, ప్రాకే పురుగులు, వేలాడేవి, బల్లులు అన్నీ. ఇంకా ఒకటేంటి అన్నీ పాకేవి ఏదైనా కూడా తినడం ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా ఏది వద్దన్నాడంటే ఆ రోజు వాళ్ళు చెప్పినవి ఈరోజు వద్దన్నాడంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది పాటించడం మంచిదా అని మీరు అడిగితే నేను మంచిదని అంటాను. తినడం పాపమా అని అడిగితే పాపం కాదంటాను మరలా. దేవుడు వద్దన్నాడంటే ఆరోగ్యానికి మంచిది అంటాము. అదే సమయంలో తింటే పాపమా? ఎట్టి పరిస్థితుల్లో పాపమని దేవుడు చెప్పలే. ఇది మనకివ్వలేదు. ప్రాముఖ్యంగా ఇది ఎవరికిచ్చినవి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. పాటిస్తే మంచిదా? మంచిది. అది మాత్రం చెప్పగలను. రైట్. ఇప్పుడు చివర ప్రాముఖ్యమైనది ఇది. 3 వచనాలు. 44-47 వచనాలు. ఇక్కడ ఈ లేవీకాండం 11 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహార నియమాలు. ఎందుకు ఈ నియమాల్లో దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసామా? ఒకటే, తినే తిండి విషయంలో కూడా మీరు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అలాంటి పవిత్రమైనవి జంతువులు మీకు చెప్పాను. పవిత్రమైనవి సముద్రంలో ఉండేవేమో మీకు చెప్పాను. పవిత్రమైనవి ఆకాశంలో ఎగిరేవేవో కీటకాలేవో మీకు చెప్పాను. అవి మాత్రం మీరు తినండి. ఎందుకంటే తినే తిండి ద్వారా కూడా మీరు మీ పవిత్రతను కాపాడుకోవాలి. ఎందుకు చెప్పమంటారా? చివరి మీ 3 వచనాలు బాగా చూడండి అందరూ ఇక్కడ. ఈ 3 వచనాల్లో పరిశుద్ధత గురించి చెప్పబడుతుంది. ఒకసారి అందరం చూద్దాం. ఒక ప్రాముఖ్యమైన వచనం లేవీకాండం 11 అధ్యాయం. లేవీకాండం 11 అధ్యాయం 44 అందరూ అండర్లైన్ చేయండి అమ్మా. యాక్చువల్గా ఈ అధ్యాయంకి హైలైట్ ఇది ఈ వచనం. లేవీకాండం 11:44 నేను మీ దేవుడనైనా యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఈ మాట ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు దేవుడు అంటే, ఎంతవరకు భూజంతువుల గురించి, జలచరాల గురించి, లేదంటే ఆకాశ పక్షుల గురించి, కీటకాల గురించి మాట్లాడుతూ చివరిలో పరిశుద్ధత గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, తినే తిండి పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకున్నాడు ఇశ్రాయేలు జీవితంలో. మీరు తినేవి పవిత్రమైనవి తినాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అమ్మ లేవీకాండం అంతా కూడా దేనికోసం రాయబడిందని ఎవరైనా అడిగితే లేవీకాండం చరిత్ర అంతా కూడా పరిశుద్ధత గురించి రాయబడింది. లేవీకాండం ఎవరికి ఇవ్వబడింది అని అడిగితే లేవీకాండం యాజకుల కోసం రాయబడిన పుస్తకం. పాత నిబంధనలో యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ యాజకుల కోసం రాయబడిన పుస్తకం. ఈరోజు మనకు కూడా ప్రాముఖ్యమేనా? మనం కూడా యాజకులమే గనుక లేవీకాండము మనకు కూడా ప్రాముఖ్యమే. ఎందుకంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును ఇశ్రాయేలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? అలాంటి పరిశుద్ధమ కలిగిన వాళ్ళు ఏవి తినాలో ఏవి తినకూడదో మీకు తెలియాలి. అన్నీ ఈ అధ్యాయం దేవుడు మోషే అహరోనుతో రాయించి మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు. లేవీకాండం ఒక మాట 19 అధ్యాయం. లేవీకాండం 19 అధ్యాయం. అక్కడ కూడా ఈ మాట మనం చూస్తాం. చూడండి 19:2. లేవీకాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూసారా? మరలా 19 అధ్యాయంలో చెప్పారు. అలాగే కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 1:14లో కూడా ఉంటుంది. మొదటి పేతురు 1:14లో నేను పరిశుద్ధునే ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండవలను అంటాడు అక్కడ పేతురు గారు కూడా. ఇదే మాట. దేవుడు మనందరి జీవితాల్లో ఏం కోరుతున్నాడమ్మా? పరిశుద్ధత. అంటే తినేవి కూడా జాగ్రత్త. మనం ఏం తింటున్నామో, ఎక్కడ తింటున్నామో, ఏ సందర్భంలో తింటున్నామో, ఆ తినే ఆహార పదార్థాలు ఎక్కడవి తింటున్నామో, ఏవి తింటున్నామో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటారు చెప్పమంటారా? చాలామంది చాలా సింపుల్‌గా, తేలిగ్గా తీసుకొని ప్రసాదాలు తినేవాళ్ళు కూడా ఉన్నారు.
గుడుల దగ్గర భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరొక మాట ఒక అడుగేసి చెప్తున్నాను. బలులు అర్పిస్తారు మన రిలేషన్స్‌లో. ఆళ్ళేమో మనకు వేట మాంసం అంటారు. అది తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినేస్తుంటారు. మీరు పక్కకి తీసేసామంటారు. ఏం పక్కకి తీశారు? పక్కకి తీశారని చెప్తారు మళ్ళా. పక్కకి తీశారా? ఉద్దేశ్యం ఏంటి? దేనికోసం బలర్పించారు? ఏదో పర్పస్ ఉంటది ఆళ్ళకి. మరలా మీకు పక్కకి తీసేయమండి, ఫ్రిడ్జ్‌లో ఎట్టామండి అని చెప్తుంటారు. బావ మీరు వేరే ఉద్దేశ్యంతో కొనేసి ఇవ్వండి. లేదా వేరే రోజు చేయండి. తప్పులేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరు బలర్పించిన దాంట్లోనే మాకు సగం ఇచ్చారు అంతే తేడా. మనం ఏమనుకుంటామంటే కొనుక్కుంటే రూ. 1000 ఇచ్చారు కదా! కానీ దేవుడు ఒక మాట చదివిస్తాను మీకు కొరింథీ పత్రిక ఒకసారి తెరవండి. కొరింథీ పత్రిక ఈ బలులు అర్పించిన వాటి విషయంలో ఎంత అద్భుతంగా దేవుడు రాయిస్తారంటే పౌలు గారి ద్వారా రాయించారంటే మొదటి కొరింథీ 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. చూడండి అందరూ. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. 16 నుండి చదువుతాను. అందరూ చూడండమ్మా కొత్త నిబంధన. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. అంటే ఏది? ద్రాక్షరసం. ఆ పాత్రలోది త్రాగుతున్నామంటే ఎందులో పాలు పుచ్చుకుంటున్నాం? క్రీస్తు రక్తములో. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. రొట్టె విరుస్తున్నామా? ఆ రొట్టె విరుస్తున్నామంటే క్రీస్తు శరీరములో నేను పాలి భాగస్థుని అవుతున్నాను. ద్రాక్షరసము తాగుతున్నానంటే ఇది క్రీస్తు రక్తములో నేను పాలి భాగస్థుని అవుతున్నాను. 17 మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని చూడండి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? అంటే బలి అర్పించింది తిన్నవాడు నువ్వు వాళ్ళతో సమానం కాదా? వాళ్ళు ఏదో బలి అర్పించి తెచ్చేసి నీకు ఇచ్చారు మొక్కలు. 18, 19 ఇక నేను ఏమి చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహముల్లో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని 20 చూడండి అమ్మా. అన్య జనులు అర్పించు బలులు ఎవరికట? దేవునికి కాదు. ఎవరికి అర్పిస్తున్నారు? దయ్యాలక. అలాంటి కోపం వస్తుంది మళ్ళీ. తప్పులేదు. దేవుడు ఉద్దేశం తెలియజేశాడు. అన్య జనులు అర్పించే బలులు ఇగో బలు ఇస్తున్నారు కదా, తీసుకురండి మేకని గొర్రెని బలి తీసుకెళ్తున్నారు చూసారా? అంటే అన్య జనులు ఏదైతే దేవుడు అనుకుని అర్పిస్తున్నారో వాళ్ళు అర్పించే దేవుడికి కాదు. ఎవరికట? దయ్యాలకి. వీళ్ళు ఎంతమందికి తెలుసు మరి ఇది? అన్య జనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. తర్వాత ఏమన్నాడు చూడండి. మీరు దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు. అంటే బలి మాంసం తినేవాడు అసలు వాళ్ళు తీసుకెళ్తుంది పలానా గుడి దగ్గరికి అంటారు. కానీ వాళ్ళు దేవుడు అనే ఉద్దేశంతో అర్పిస్తున్నారు. కానీ వాళ్ళు అర్పించింది దేవుడికి కాదు దయ్యాలకు అర్పిస్తున్నారు అన్నాడు పౌలు గారు. ఒకవేళ ఆ దయ్యాలకు అర్పించిన బలి మాంసంలో మీకు వాటా ఇస్తే మీరు ప్రభు బలలో చెయ్యేస్తున్నారు, మరలా దయ్యాల బలలో కూడా చెయ్యేస్తున్నారు అంటున్నాడు. దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు. 21 మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే ప్రభు బల్లో చెయ్యేసేస్తాం. భయ్యా వేట మాంసం తెచ్చారే బ్రదర్, వేట మాంసం ప్రభు బల్లో చెయ్యేస్తాం, ముక్కలు తినేస్తున్నాం. అసలు రెండిట్లో కూడా చెయ్యేస్తాం. ఇది ఒక శాపం. దయచేసి మనం బళ్ళు అర్పించే విషయంలో మీరు అందరూ జాగ్రత్తగా ఉండొచ్చు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? చూసారా మా ప్రభు కోపం వస్తే ఏమవుతుందో చెప్తున్నాడు. ప్రభు కంటే నువ్వు బలవంతుడివా? కాదే. ప్రభు కనుక రోషం వస్తే రోషం ఎప్పుడు పుట్టిస్తావు? ఆ బళ్ళు అర్పించి నువ్వు తింటే ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా చేస్తున్నావు కదా. ఆదివారం వచ్చేసరికి ఇందులో కూడా చేస్తున్నావు. ఆ బలి అర్పించి కూడా చేస్తున్నావా? అందులో కూడా చేస్తే ప్రభుకు రోషం వస్తుంది. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము. ఆయన ఎంత బలవంతుడో చెప్తున్నాడు. మనం ఏ పాటి వారం చీమలు అంటున్నాం. కాబట్టి బలి అర్పించే వాటి విషయంలో జాగ్రత్త. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక తినేవి కూడా మీరు పరిశుద్ధంగానే పవిత్రమైనవే మీరు తినాలి, అపవిత్రమైనవి ఏవి కూడా మీరు తినకూడదు. అక్కడ ఒక మాట రాశాను, 5 కండిషన్స్ రాశాను చూడండి ఒకసారి. నెంబర్ 1 ఏంటమ్మా? నెంబర్ 1 పరిశుద్ధత. అంటే లేవీకాండం 11వ అధ్యాయంలో ఈ 5 విషయాలు మనకు కనబడతాయి. పరిశుద్ధత గురించి, 2 పవిత్రత,
3 ఆరోగ్య సూత్రాలు. ఇవి ఇప్పుడు పాటిస్తే ఆరోగ్యమా? 100కి 100 పాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా తింటే పాపమా? కాదు. మళ్ళీ అదే విషయంలో కూడా చెప్తాను. పాపమైతే కాదు, తప్పైతే కాదు, నరకమైతే రాదు. తినచ్చా? తినచ్చు. కానీ ఆరోగ్యానికి మంచిదా కాదా దేవుడు చెప్పాడంటే ఆరోగ్యానికి మంచి సూత్రాలే చెప్పాడు. ఏవి తినచ్చో, ఏవి తినకూడదో. పాములు తింటారా? తిన్నోళ్ళున్నారు. కానీ మంచిదైతే కాదన్నాడు దేవుడు. అలాగే చిన్న ఆహార విషయంలో కూడా వాళ్ళు ఇశ్రాయేల్ నాకేం చూపించాలని దేవుడు కోరుకున్నాడు? విధేయత చూపించాలి. ఆహారం కూడా అయ్యా ఇది తినచ్చా? తినకూడదా? అని అడిగి తింటే దేవుడు ఇశ్రాయేల్ విషయంలో ఎంత విధేయత కలిగి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడో, అలాగే క్రమశిక్షణ నేర్పించాడు దేవుడు వాళ్ళకి. ఏంటి క్రమశిక్షణ? ఏది పడితే అది పొట్టలేసేస్తాం. నడలేక స్థితిలో ఉంటారు కొంతమంది. ఏది పడితే తింటారు. సమయం, అసమయం అనక లేకుండా తినేవాళ్ళు ఉంటారు. జీర్ణించుకునే శక్తి కూడా లేని వాళ్ళు ఉంటారు. కానీ మన విషయంలో అంటే క్రమశిక్షణ అనే తిండి విషయంలో ఖచ్చితంగా ఉండాలి. కానీ బాగా నచ్చినప్పుడు క్రమశిక్షణ కోల్పోతాం కదమ్మా! ఆ 2 ముద్దలు ఎక్కువ అవ్వడం వల్ల నీరసం, ఆయాసం. బాగానే ఎందుకంటే ఫుడ్ బాగుందంటే మనం వదలం కదా! మంచి ఆ 2 ముద్దలు తినడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇబ్బంది లేదు గానీ, తినే ఆహారం నియమాల్లో కూడా మనకేముండాలంటే క్రమశిక్షణ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది మంచిది. పరిశుద్ధత, పవిత్రత, ఆరోగ్య సూత్రాలు, విధేయత, చివరగా క్రమశిక్షణ. ఈ 5 విషయాలు లేవీకాండం 11 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 31 అందరూ చూడండమ్మా. మొదటి కొరింథీ 10:31. మనం ఎలా ఉండాలి? కాబట్టి మీరు అంటే క్రైస్తవులు భోజనము చేసినను నంబర్ 1. 2 పానము అంటే తాగడం. భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే నేను తిన్న, త్రాగిన, ఆ తిన్న పదార్థాన్ని బట్టి దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. తాగిన ఏదైనా తాగుతున్నానంటే ఆ తాగిన పదార్థాన్ని బట్టి దేవుడు ఏమవ్వాలి? మహిమపరచబడాలి. అంటే మనం తినే వస్తువులు, మనం త్రాగే వస్తువులు, వాటి ద్వారా అవి తాగచ్చా? తాగకూడదా? తినచ్చా? తినకూడదా? ఏ క్రైస్తవుడైతే ప్రశ్నించుకుని వాటిని తీసుకుంటారో, ఎందుకంటే ఏది పడితే తింటే, ఏది పడితే తాగితే ఖచ్చితంగా నిన్ను బట్టి దేవుడు ఏమవరు? మహిమపరచబడ్డు. అందుకే అన్నాడు మనం ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము ఎవరు మహిమ కొరకు చేయాలి? అంతే. అంటే ఒకవేళ ఏదైనా నేను ఏమైనా తిన్నా, ఎక్కడ తిన్నా, ఏదైనా త్రాగినా ఇది తినచ్చా? తినకూడదా? అన్న ఆలోచన చేసుకుని భోజనం చేయాలి. అంతే. చాలామంది అడుగుతున్నారు. చావు భోజనాలు తినకూడదా? నిరభ్యంతరంగా తినొచ్చు. మళ్ళా చాలామంది డినామినేషన్స్ ఏమంటారంటే, అయ్యో తినకూడదు. పుష్పోది భోజనాలు తినకూడదు. ఎందుకు తినకూడదు? ఎందుకు తినకూడదు? ఎవరన్నారు పాపం అని? చావు భోజనాలు తినకూడదు. నీ ఇష్టం ఉంటే ఒకవేళ నీకు ఇబ్బంది అయితే అంతేగాని చావు భోజనాలు తినకూడదు. అదే భోజనం మళ్ళీ పెళ్ళి ఎడితే తింటాడు. అదే భోజనం చేసేదాళ్ళే. కానీ పేరు ఒకటే. చనిపోయినప్పుడు అమ్మ చనిపోయింది, పుష్పవతులవి చెప్తున్నాను. ఏ సందర్భంలో అయినా ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది అయితే లేదు. ఏదైనా నిరభ్యంతరంగా తినచ్చు. తినచ్చు. తింటే పాపమని గ్రంథంలో ఎక్కడా లేదు. అయితే ఒకటి తినేది ఏదైనా ఆ తిన్నదాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ఈ దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప అపవిత్రమైనది, దేవుడు వద్దన్నది, విగ్రహాలకు సంబంధించిన పదార్థాలు దగ్గర కానీ విగ్రహానికి బలి అర్పించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప ఇలాంటి విషయంలో మనం కొన్ని కండిషన్స్ పెట్టుకుని ఉండిపోతుంటారు. మళ్ళీ ఒక ఆయన నేను చావు భోజనం వెళ్తే ఏంటంటే నన్ను ఇలా చూస్తున్నాడు ఆయన. ఏంటి అలా చూస్తున్నారు అని అడిగాను. మీరు తినేస్తారా చావు భోజనాలు? హ్యాపీగా తింటానండి మీరు. మనం పవిత్రులమండి అంటున్నాడు. ఏ విషయంలో పవిత్రత? ఏ విషయంలో పవిత్రత? కాబట్టి తినే విషయంలో నిరభ్యంతరంగా తినచ్చు. ఇబ్బంది అయితే లేదు. దానివల్ల నరకానికైతే దీని చావు భోజనం తినడం వల్ల దేవుడు నన్ను నరకానికి నన్ను పంపించడు. ఒకవేళ మెచ్యూర్ అయిన చెల్లి ఆ పాప భోజనం తినడం వల్ల నన్ను నరకానికి అయితే పంపించడు. పాపం చేస్తే నరకానికి పంపిస్తాడు. విగ్రహాల దగ్గర తింటే నరకానికి పంపిస్తాడు. విగ్రహ సంబంధమైన బలులు తింటే నరకానికి పంపిస్తాడు. దేవుడు కోపం పుట్టిస్తాం. ఆ విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో తినే తిండి విషయంలో ఏది తిన్నా దేవునికి మహిమకరంగా ఉండాలి. తాగిన కాబట్టి లేవీకాండం 11వ అధ్యాయం కేవలము మరొకసారి ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చారు ఇది.
ఇశ్రాయేలుకి మాత్రమే. ఈ రోజున క్రైస్తవ సమాజం ఎవరు కూడా ఈ ప్రకారం తినక్కర్లేదు. ఏదైనా నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే ఏది మంచో చెడో చెప్పాడు. తీసుకుంటే మంచిదా? మంచిది. తినడం వల్ల తప్పేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పంది తిన్నోళ్ళు లేరేంటి? ఒక ఆయన ఫోన్ చేశారు నాకు పంచదారల నుంచి. బ్రదర్ అడవి పంది పడిందన్నాడు. నాకు జనరల్‌గా మామూలు పందే నచ్చదండి. మీరు అడవి పందన్నారు. అది కూడా నేను తినలేను. తిన్నోళ్ళున్నారా? తినొచ్చు. ఒకవేళ ఆరోగ్యానికి మంచిదనుకోవచ్చు. తినొచ్చు. తప్పేమీ లేదు. అది పాపమైతే కాదు. నాకైతే అలవాటు లేదు. అంతే. దయచేసి నాకు వద్దులెండి అని చెప్పాను. రీసెంట్‌గా ఫోన్ చేశాడు ఒకాయన. తినొచ్చు, తినొచ్చు, తినొచ్చు. ఇశ్రాయేలు విషయంలో మాత్రమే ఈ భూచరాలు, జలచరాలు, ఆకాశచరాలు అలాగే వాటి విషయంలో అపవిత్రత. చచ్చిన శవాన్ని ఏది ముట్టుకోకూడదు. తాకకూడదు. వాటి విషయంలో ఎలా శుద్ధీకరించుకోవాలి? సాయంత్రం వరకు ఎలా ఉండాలి? ఎలా బట్టలు ఉతుక్కోవాలి? బట్టలు ఉతుక్కున్న పరిస్థితి ఏంటి? అలాగే ఈ అధ్యాయం అంతా కూడా ప్రాముఖ్యంగా చెప్పేదేంటంటే పరిశుద్ధత. నేను పరిశుద్ధుడిని మీరును పరిశుద్ధులుగా. దానియేలు ఏ కాలానికి చెందినవారు? దానియేలు ధర్మశాస్త్రం. అందుకే చూసారా అపవిత్రత కలుగు చేసుకోకుండా కాయధాన్యాలు మాత్రమే తిన్నాడు. రాజుగారి భోజనం ఎందుకు తినలేదు? రాజుగారి భోజనంలో ఏ విగ్రహం ఏ గుడుల దగ్గర కొట్టిన కొబ్బరికాయలు వచ్చాయో, ఏ గుడుల దగ్గర కొట్టిన కొబ్బరికాయలు లేదా ఏ గుడుల దగ్గర బలర్పించిన మాంసం. రాజుగారి డిష్ అంటే ఎలాగుంటుందమ్మా? అన్ని రకాల వేట మాంసాలన్నీ ఉంటాయి. ఏమో ఏ గుడి దగ్గర బలర్పించింది తెచ్చారో దానియాలు తినలేదు. నాకు ఆ భోజనం వద్దండి అన్నాడు. ఎందుకంటే అపవిత్రత కలుగు చేసుకోకూడదు ధర్మశాస్త్ర కాలంలో. ఈరోజు క్రైస్తవుడిగా మనం కూడా ఏవి తినచ్చో ఏవి తినకూడదో అవి ఆలోచన చేసుకుంటూ మన జీవితంలో నేను తిన్నా తాగినా దేవుడు నా వల్ల ఏమవ్వాలి? మహిమపరచబడాలి. అయితే ఇది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. ఇది కొత్త నిబంధన క్రైస్తవులకైతే కాదు. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను.